Hey guys, what's up? What's today? Today is May 29th, Friday. So today we came out to Dallas. We had work today. It was panundi, and we came out to Dallas for an appointment, and we were hungry, so we're going out to eat in a breakfast place. It's been ages, not ages. It's been how many? It's been many months, or I think it's been more than I don't know. I feel like it's been more than a year. We went to an American breakfast, so today we're going to American breakfast, have some food, go home, and then work. So you're half day off today. You're half day off. So yeah, see you at the restaurant. We're gonna grab some bite and then head home. Okay, peace out. Yeah. Bobby, can you get ketchup to picky corn, please? Thank you. She always gets fancy stuff. See her plate. I always get the classic stuff. Same thing. Sausage, bacon, eggs, hash browns, pancakes. I just want to eat. She's picky. She's fancy. How would you rate the food, Bobo? The food or the respect? Respect? Respect nil. Yeah, I don't want to say too much about it, but let's skip it. Let's skip that point. So the food, it was a basic food. It was really good. It was nice. I would rate 7. I would rate 7. That's what I would rate. Yeah. It was okay. I'm zoned out. My brain is Crazy. not crazy. Basically, I'm thinking about something. I'm kind of thinking about one particular thing. It's very hard to put out. I'm trying to structure it well so that I can put it out and reflect on myself also what's actually going on. So it's cooking. It's cooking. It's cooking right now. సో బేసిక్గా ఈరోజు మార్నింగ్ అపాయింట్మెంట్ ఉండే కదా, అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి పోయాం. దట్ ఈస్ సంథింగ్ వియర్డ్ కాదు, సంథింగ్ న్యూ, కొత్తది. అంటే అసలు నేను ఎప్పుడు అట్లా జనాలు అట్లా చేస్తారు అని అనుకోలే. ఎట్లా చెప్తారు, ఇట్స్ లైక్ ఐ డోంట్ నో. మీకు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ చేసారో, ఇది రేసిజం అనొచ్చా నాకు తెలియదు. అంటే ఇట్స్ లైక్ కొత్త ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది, ఉంటుంది, ఏడని ఉంటుంది. రేసిజం అని అనుకోవచ్చు, ఏదైనా రిచ్ అండ్ పూర్ అని అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. వెన్ యూ ఇంటెన్షనల్గా తెలుగులో మాట్లాడదాం అనుకుంటున్నా, ఇంటెన్షనల్గా. సో ప్రీవియస్ వీడియోస్లో అంటే ఏమి ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలని ఏమి అనుకోను. నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాను కాబట్టి. కొన్ని వీడియోలో మొత్తం ఇంగ్లీష్ వస్తుంది, కొన్ని వీడియోలో తెలుగు వస్తుంది, తెలుగు వస్తుంది. తెలుగు మొత్తం దేంట్లో రాలేదు, జస్ట్ చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు కొంచెం నత్తుంది. అది మెల్లమెల్ల మీకు అర్థమవుతుంది. ఇంకా ఫాస్ట్గా కూడా మాట్లాడతా. సో ఇప్పుడు ఏదో చెప్తున్నావు, ఐ విల్ ట్రై టు బీ యాజ్ క్లియర్ యాజ్ ఐ క్యాన్ అని తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏమైందంటే, పొద్దున అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి పోయిన తర్వాత ఇట్స్ లైక్ ఆకలి అవుతుంది. ఐ థింక్ 11 o'clock, పొద్దున్న 7:30కి అట్లా లేచి డైరెక్ట్ వెళ్ళిపోయాం. రెస్టారెంట్కి పోయిన తర్వాత డాలస్లో అది. సో మేబీ కొంచెం అంటే ఇట్లా ఆఫీసెస్ డౌన్ టౌన్ ఏరియా కాదు, కొంచెం డాలస్ ఏరియా అనుకోండి. కొంచెం ఇట్స్ లైక్ కొంచెం హైఫై కూడా కాదు, ఇట్స్ నార్మల్. డౌన్ టౌన్ డాలస్ కాదు, నార్మల్ డాలస్ అనుకో. అక్కడ బేసిక్గా ఆఫీసెస్ ఉంటే అటు చుట్టుపక్కల ఏదో బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉంటే సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని పోయినాం.
సరే పోతే లోపల పోగానే పాష్ అనిపించింది. ఏంది అంత ఎట్లున్నారు, ఏంది ఇంత పాష్గా అనుకున్నాం. సరే తర్వాత టేబుల్ ఫర్ 2 అని పోయినాం, అడిగినాం. అడిగితే ముందు 3 టేబుల్స్ అనుకుంటా, దర్ ఫిల్. దాని తర్వాత ఇంకా టేబుల్ ఉంటాయి కదా, లైక్ 4-5 టేబుల్స్ ఉంటాయి కదా, అంతా ఎంటీ ఉన్నాయి, క్లీన్ అండ్ ఎంటీ. సో దాని తర్వాత వచ్చి తీసుకుపోతుంది. అరే బేసిక్గా తీసుకుపోతారు కదా, వీళ్ళు షోస్ వాళ్ళు తీసుకుపోయి ఈడ కూర్చోండి సార్, ఈడ కూర్చోండి మేడం అని చెప్పి మీకు మెన్యూ అవన్నీ తీసుకొస్తారు. సరే పోతుంది మూలకు పోయింది. అసలు అది బేసిక్గా స్టోర్ అయింది, రెస్టారెంట్ ఎండుకు పోతుందో అక్కడికి పోయింది, కూర్చోబెట్టినాం. క్లిక్ కాలే. సరే ఏడో కదా కూర్చున్నాం కదా, ఆకలి అవుతుంది, తినడం మనకి ఇంపార్టెంట్ అని కూర్చున్నాం. వెయిటర్ వచ్చింది, ఆమె ఎందుకు కొంచెం చిరాక్గా తీసుకుంటుంది. వాడు నాకు అర్థం కాలే ఏందవుతుందని. దాని తర్వాత అప్పుడు క్లిక్ అయింది, అన్ని టేబుల్ ఉన్నాక ఈడికి ఎందుకు వచ్చినాం, ఆడనే ఉంటే మంచిగా అయిపోతుంది కదా, ఆడనే ఉంటే అయిపోతుంది కదా. ఇదంతా అంటే ఎంట్రన్స్లో అంతా ఇట్లా మంచిగా లైట్ ఉండి అంత ఉంది. లాస్ట్ పోగానే కొంచెం మబ్బు ఇట్లా కిచెన్ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది అన్న టైప్లో ఉంది. ఏంది ఇట్లా ఈడికి వచ్చినాము అని ఒక డౌట్ ఉండే. దాని తర్వాత మెల్లగా ఆలోచిస్తే లైక్ మై పార్ట్నర్ అండ్ నేను వి వర్ టాకింగ్ అబౌట్ అనమాట. తర్వాత ఏం తెలిసింది, జనరల్గా లైక్ మేమేమంతా పాష్గా పెళ్ళికి పోతున్నట్టు ఏం రెడీ అయిపోలే. నేనైతే అట్లా పోను, సేమ్ ఇదే టీషర్టు ఒక నైట్ ప్యాంటు వేసుకొని పోయినా. అంటే ఏమంటారు అంత గలీజ్ ఏం లేదు, నార్మల్గా పోయినాం. అపాయింట్మెంట్కి ఎట్లా పోతారో అట్లా పోయినాం. అంటే అర్థం కాలే బేసిక్గా, అరే నువ్వు మంచి బట్టలు వేసుకొని పోతే నీ ముందర కూర్చోబెడతారు, పిచ్చి బట్టలు నార్మల్ బట్టలు వేసుకొని ఇంకో కూర్చోబెడతారు అనుకున్నా. సరేలే పిచ్చలే లైట్లే అనుకున్నాం. తర్వాత కొంతమంది మంచి బట్టలు వేసుకొని వచ్చారు, వాళ్ళని కూడా వెనుకకు పెట్టింది. తర్వాత ఇంకోరు వచ్చారు, వాళ్ళు ముందర పెట్టారు మంచి బట్టలు వేసుకున్నారు. సో బేసిక్గా ఇట్స్ మోర్ లైక్ ఎట్లా చెప్పాలి, కుల్లా చెప్పాలంటే తెల్లోళ్ళందరూ ముందర కూర్చోబెడతారు, మళ్ళాంటి వాళ్ళందరూ వెనుక కూర్చోబెడతారు. ఏమో ఈ లెవెల్లో ఉంటుందా అని అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లు ఉన్నా, అంటే నాకు ఇది కొత్త, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, నాకు ఇది కొత్త. ఇట్లుంటుంది అంటే నేను వారానికి ఒకసారో 2 వీక్స్కి ఒకసారో రెస్టారెంట్కి పోతా యూజువల్లీ. లేకపోతే మా అంటే ఇండియన్ రెస్టారెంట్స్కి పోతా. ఇండియన్ రెస్టారెంట్స్ ఎట్లుంటుంది, మా ఏడ పడితే అక్కడ కూర్చోవడం నార్మల్గా ఉంటుంది, అంతేమంత ఫరక్ పడదు, అట్లా ఏం చేయరు కాబట్టి. అంటే ఇట్స్ లైక్ ఇట్ వాజ్, నేనైతే షాక్లో ఉండే. ఇప్పుడే అంటే జస్ట్ మోమోగాని వాకింగ్ తీసుకుపోయి ఆలోచిస్తున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తున్నా, అదే ఉంది బుర్రలో, జనాలు ఎందుకు ఇట్లా చేస్తారు, ఏంది ఇది ఇట్లా కూడా చేస్తారా అని. తర్వాత రెడిట్లో నార్మల్గా చూస్తే ఏం తెలిసిందంటే, నువ్వు ఒకవేళ రెస్టారెంట్ పోయినావు అనుకో, అదొక బిజినెస్ స్ట్రాటజీ అంట. రెస్టారెంట్ పోయినావు అనుకో, మంచి బట్టలు వేసుకొని తెల్లోళ్ళు అయితే ఇట్లుంటే ముందర కూర్చోబెడతారు. ఎందుకు వచ్చేటోళ్ళు అనమాట, అమ్మ పాష్ ఉన్నట్టు రైడు మస్తుంది రెస్టారెంట్, పాష్ ఉన్నారు అందరూ, మంచి రెస్టారెంట్కి వచ్చాం అనుకుంటారని, బయట చూసేటోళ్ళు కూడా వస్తారని. అంటే ఇట్స్ లైక్ అంత ఆ లెవెల్ ఉంటుందని తెలియదు. ఇంకా నేను షాక్లోనే ఉన్నా, ఎట్లా కూడా చేస్తారా అని. ఇట్స్ ఎ ఫనీ వియర్డ్ ఎక్స్పీరియన్స్. గంట నాకు ఫరక్ పడదు, బొచ్చు తిన్నామా, బిల్లు కట్టినామా, వచ్చినామా, అంతే. దట్స్ ఆల్ ఐ కేర్. కానీ ఇట్స్ నాట్ అబౌట్ హౌ దే ట్రీటెడ్ మీ, ఇట్స్ అబౌట్ అరే అమ్మ ఇట్లాంటి జనాలు కూడా ఉంటారా, ఇట్లా కూడా ఆలోచిస్తారా అన్న టైప్లో. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా, యూనో నీకు అర్థం కావాలి, అరే ఇట్లా ఉంటారా బే అన్న టైప్లో. అదే కొంచెం దట్స్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ మై మైండ్. ఈరోజు పొద్దున్నే నడుస్తుండే కొత్త ఎక్స్పీరియన్స్ అనుకో ఈరోజు. యా, ఐ జస్ట్ వాంట్ షేర్ దాట్. అంతే. ఈరోజు ఐ వాజ్ నాట్ లేనిది నా ప్రోడక్ట్ ఏదైతే బిల్డ్ చేస్తున్నా కదా, ఐ వాజ్ నాట్ బై ద బాట్. నేను దాన్ని ఏమి చూడడం అట్లా ఏం లేదు. ఐ వెంట్ ఆన్ అపాయింట్మెంట్. సో ఐ వాజ్ ఏబుల్ టు కంట్రోల్, ఐ వాజ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఆర్డర్స్ అన్నా, మేనేజ్ ఆర్డర్స్ అన్నా, I was able to see the orders anna, see what's going on anna, even though I was not at home, even though I was not close by the house kuda kavachu, it's some different place kada. I saw it's like live trading ayindi roju and everything happened. It is doing pretty good.
అండ్ ఐమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. సో బగ్స్ ఏం లేవు, అంత సెట్ అయింది. హోప్ఫుల్లీ స్టిల్ బేసిక్గా ఇప్పుడు ఒక 1 మంత్ టెస్టింగ్లో పెడతా. 1 మంత్ టెస్ట్ అయ్యి అది అవుతుందా అయితే లేదా, మళ్ళీ ఇంకేమైనా బగ్స్ ఉన్నాయా అన్నీ తెలుస్తుంటాయి కదా. సో ఐ వాంట్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఐ ఆల్సో వాంటెడ్ టు మేక్ ఎ వీడియో వేర్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దాట్ వాట్ ఈస్ దాట్. మేబీ ఇఫ్ సపోజ్ మీకు టైం ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏదో పెద్ద నేను కన్వెట్నాను కాదు. ఇట్స్ మోర్ లైక్ when I have some time or something like that, I usually do some build something. టైం పాస్. ప్రిటీ మచ్ దట్స్ ఇట్. ఇప్పటికైతే ఈరోజు జిమ్కి పోవాలి. నిన్న ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినా. ఐ వాంట్ టేక్ రెస్ట్ డే టుడే. అసలు ఓపిక లేకుండా పొద్దున అపాయింట్మెంట్ కూడా ఇంకా కూడా. సో ఐ వాంట్ టేక్ ఎ రెస్ట్ డే, కానీ ఐ కాంట్. సండే రెస్ట్ డే తీసుకొని ఈరోజు రేపు జిమ్కి వెళ్ళి ఐ వాంట్ ఫినిష్ ద వర్క్అవుట్స్, ఎవ్రీథింగ్ యాజ్ ప్లాన్డ్. సో yep, see you all at the gym. Peace out. సో ఈరోజు జిమ్కి పోలే, డుమ్మా కొట్టినాం. ఈరోజు బేసిక్గా ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు ఎల్లుండి జిమ్కి వెళ్దాం అనుకున్నాం. సో జస్ట్ నార్మల్ తిని చిల్ అయి టీవీ చూసుకుంటా ఉన్నాం ప్రస్తుతానికైతే. అంతే. దట్ షుడ్ బి ఎనఫ్ టుడే. పీస్ అవుట్.